హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ ద్రాక్ష పండ్లు అయితే నిన్నటి వ్యాపారంలో వండి మొత్తం సరుకు అయితే ఖాళీ అవ్వలేదు నిన్న. ఈ రోజు అయితే వ్యాపారానికి నేనే వెళ్తున్నాను. అంటే రోజు పొద్దునపూట మా ఆయన బండి దగ్గర ఉండేవాళ్ళు కదా, కానీ ఈ రోజు మాత్రం ఈ కర్బూజా పండ్లు ఎక్కువ మొత్తంలో ఉన్నాయి, ద్రాక్ష పండ్లు కూడా మిగిలిపోయినాయి. అందుకే మనమైతే ఈరోజు మార్కెట్కి వెళ్ళలేదు. ఈ సరుకు అంతా అమ్ముకుంటే మనకు కూలి వచ్చేస్తుంది ఈరోజు. ఒకవేళ ఇంత సరుకు పెట్టుకొని మళ్ళీ మనం ఫ్రెష్ సరుకు తీసుకొచ్చామనుకోండి, ఈ పాత సరుకు అంతా అట్లే మిగిలిపోతుంది, కొత్త సరుకు మాత్రమే అమ్ముడిపోతుంది. అయితే దీని డబ్బులు మనకు నిన్న వచ్చేసినాయి, ఇంకొంచెం మాత్రమే రావాలి ఈరోజు. ఈ మొత్తం సరుకు అమ్మేస్తే కనుక మనకు మంచిగానే మిగులుతుంది. చూడాలి ఈరోజు వ్యాపారం ఎట్లా అవుతుందో. కొంచెం సరుకు తీసుకుని ఉంటే కనుక ఒకే రోజులో అయిపోయేది, కానీ ఇప్పుడైతే సీజన్ కదా, మనం కొంచెం కొంచెం సరుకు తీసుకొస్తే కనుక పెద్ద మొత్తంలో ఏం మిగలదు. అందుకే నేను ఎక్కువ మొత్తంలో కొన్నాము, సరుకు మొత్తం అయిపోలేదు. ఇంటి నుండి బండి తోసుకొచ్చేసరికి టైం అయితే 11 గంటలు అయింది, లేట్ అయిపోయింది అనమాట. నేనైతే 10 గంటలకే రావాలని చూసినా కానీ నాకైతే అవ్వలేదు అనమాట. ఇంకా ఈ కర్బూజా పండ్లను సపరేట్గా జోడించాల్సిన అవసరం అయితే లేదు. ఆల్రెడీ ఒక 2-3 లైన్లు అడగాని ఉన్నాయి కదా, దాని మీద ఇంకా చిన్నగా జోడిస్తాను అనమాట. ద్రాక్ష పండ్లు అయితే బాక్స్ మీద జోడించేసినాయి. ఇవన్నీ చూడండి ఎట్లా రాలిపోయినాయి. అంటే కొంచెం సరుకే మిగిలింది, మనకి ఎక్కువ సరుకేం కాదు. మరుసటి రోజుకి కలర్ చేంజ్ అయ్యి ఫుల్ ఉదిరిపోతాయేమో, ఎట్లుంటదో ఏమో మాల్ అనుకున్నాను. ద్రాక్ష పండ్లు పర్లేదు, ఫ్రెష్ గానే ఉన్నాయి. రెండో రోజు కూడా నేను వచ్చిన తర్వాత గంట సేపటి దాకా బోనుగా అయితే అవ్వలేదు, అందుకే ఇంకొక పండు కట్ చేసి పెట్టినాను. ఒకటైతే శాంపుల్ కి, ఇంకొకటి డిస్ప్లే పైన ఇట్లా పెట్టేకి 2 పండ్లు కట్ చేసినాను. సరుకు మిగిలిపోతే కనుక డ్యామేజ్ వస్తుంది కొన్ని కాయలు అని చెప్తాను కదా, ఈ విధంగా అనమాట. ఎండాకాలం కదా, హీట్కి కొన్ని కాయలు ఏంటంటే లోపల నీళ్లు ఊరిపోతాయి, అంత తొల్లు అయిపోతాయి. అవి కల్లంగిడి కాయలు కానీ, కర్బూజా పండ్లు కానీ, ఇంకా ఈ పప్పాయ అట్లాంటిది కానీ. ఎండాకాలం వచ్చిందంటే కనుక ఎక్కువ మొత్తంలో సరుకు స్టోర్ చేసుకోవడానికి ఉంటుంది మనకి. మనం ఎట్లా ఎంత జాగ్రత్తగా తీసి పెట్టినా కూడా హీట్కి లోపలే ఇది అయిపోతాయి. 2 గంటల సేపు అయినా కూడా మనకైతే బోనికి కాలేదు. అందుకే 100 రూపాయలకు 3 కేజీలు అని బోర్డు పెట్టేస్తున్నాను. అంటే మనం అమ్ముతుంది 100 రూపాయలకు 3 కేజీలే, కాకపోతే అదొక ఇది సపరేట్గా ఉంటుంది కదా, పళ్ళకి మీద 3 కేజీలు 100 రూపాయలకి అని రాసి పెడితే, అందుకనేసి బోర్డు పెట్టేసిన. ఆ బోర్డు పెట్టిన తర్వాత బోనుగా అయింది, ఇంకొకరు వచ్చినారు. బోర్డు పెట్టినాక మొత్తం 2 కస్టమర్లు వచ్చినారు. ఇంక తర్వాత ఇంకేం రాలేదన్నమాట. సాయంత్రం వరకు మళ్ళీ ఇంక ఏమీ బేరం లేకుండా అయిపోయింది. అప్పుడు మళ్ళీ బోర్డు తీసేసినాం. మామూలు కేజీ 40 రూపాయలు, 100 రూపాయలకు 3 కేజీలు అని చెప్పినాం. కాకపోతే మూమెంట్ లేదు, ఇదైతే ఇంక ఇట్లా కాదు, ఇది రెండో రోజు సరుకు అని చెప్పేసి రేట్ మార్చేసినాం. 30 రూపాయల కేజీ, 100 రూపాయలకు 4 కేజీలు పెట్టేసినాం. ఎందుకంటే సరుకు అయిపోవాలి కదా, దీని డబ్బులు అయితే మనకు ఆల్రెడీ వచ్చేసినాయి. కాకపోతే ఈ రోజు కూడా ఈ సరుకు మిగిలిపోతే కనుక మళ్ళీ రేపు కూడా అమ్మాల్సి వస్తుంది. అప్పుడు మనం 2 రోజుల్లో చూడాల్సిన కూలి మనకు 3 రోజులు పడుతుంది. ద్రాక్ష రేటు కూడా మార్చేసినాం. హాఫ్ కేజీ 40 రూపాయలు, 1/4 కేజీ 30 రూపాయలు పెట్టేసినాం. ఎందుకంటే ఇది రెండో రోజు సరుకు కదా, మళ్ళీ మరుసటి రోజుకి మిగిలితే గనక ఇంకా ఇదైపోతుంది. మా ఆయన ఇంటికి రాగానే నాకు సంతోషం ఎక్కువ అయిపోయింది అనమాట. ఇంకా ఎందుకంటే మంచిగా మిగిలింది, 1350 లాభం వచ్చి ఇంత సరుకు మిగిలింది. మీ సపోర్ట్ అండ్ బ్లెస్సింగ్స్ మాత్రం నాకు ఎప్పటికీ ఇలాగే ఉండాలండి. అయితే ఇది ఒక రోజు లాభం కాదు, 2 రోజుల లాభం అనమాట. ఇది ఈ రోజు వ్యాపారం ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.